గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే రాధా గారు. రాధా గారు, అసలు మనం డిప్రెషన్లో ఉన్నాము అనడానికి కరెక్ట్ సిమ్టమ్స్ ఏంటి, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, మనం డిప్రెషన్లో ఉన్నాము అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, లేకపోతే మనం బాగా ఫైనాన్షియల్ లాస్ కానీ, లేకపోతే పిల్లలు ఏదైనా ఫెయిల్ అవ్వటము, లేకపోతే ఇంటి దగ్గర వాళ్ళు చనిపోవడం, ఏదైనా ఒక ఇన్సిడెంట్ పాస్ట్లో జరిగింది. కానీ మనము ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఒక 3 to 4 వీక్స్ వరకు ఆ పెయిన్ అనేది ఎవరికైనా ఉంటుంది. ఆ తర్వాత దాని నుంచి ఆటోమేటిక్గా మనం బయటకు వచ్చేస్తాము. ఒకవేళ కానీ మనం 3 to 4 వీక్స్ అయిపోయినా కానీ అందులో నుంచి మనం బ్యాక్ రాలేక మనం ఎప్పుడైతే ఆ లూప్లో పడిపోతూ ఉంటామో అది ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంది అంటే మాత్రం దాన్ని సైకలాజికల్ డిసార్డర్ అంటాం అనమాట. సో ఈ 3 to 4 వీక్స్ కొంతకాలం ఉందని సైకలాజికల్ డిస్కంఫర్ట్ అంటాము. అది ఎలాగైనా ఏంటంటే చిన్న చిన్న టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయటము అది ఆటోమేటిక్ పోతుంది. సో సైకలాజికల్ డిజార్డర్ వస్తే మాత్రం మనం కొంచెం అంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సిమ్టమ్స్ ఏంటి అంటే చాలా లోన్లీగా ఫీల్ అవటము, గిల్టీ ఫీలింగ్ వస్తుంది, మైండ్ ఎప్పుడు రోజంతా సాడ్ మూడ్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఏం పని చేయాలనిపించదు, హోప్లెస్నెస్ ఉంటుంది. సో బాడీ పెయిన్స్ నీకు పట్టేసినట్టు కొంచెం ఫిజికల్ పెయిన్స్ అట్లాంటివి ఉంటాయి. సో అంటే లాంగ్ టర్మ్లో ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ అలా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఫిజికల్ ప్రాబ్లమ్స్గా. ఓకే, సో యాంగ్జైటీ అంటే చాలామంది యాంగ్జైటీలో ఉన్న, డిప్రెషన్లో ఉన్నా కూడా అరే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం ఎందుకు, కొన్ని రోజులు అయితే అదే పోతుందిలే, టేక్ ఇట్ లైట్ అంటూ ఉంటారు. ఇజ్ ఇట్ ఎ రైట్ సజెషన్? అంటే మనం ఇది రెండు రకాలుగా చూడాలి. ఇప్పుడు యాంగ్జైటీ అంటే కూడా ఎంతసేపటికి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో, నేను ఇది చేస్తానా లేదా, ఇది చేయగలనా లేదా అని. ఇప్పుడు నీకు ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఇప్పటి నుంచే నేను ఫెయిల్ అయితే మా అమ్మ వాళ్ళు ఎలా తిడతారో నన్ను, నేను ఎగ్జామ్కి టైంకి వెళ్తానా లేదా అని ఏ పని చేస్తున్నా కూడా సాయంత్రం నాకు ట్రైన్ ఉందంటే నాకు ఇవాళ ట్రైన్ అందుతుందో లేదో, నేను ఎన్ని గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరాలని పొద్దున్న నుంచే టెన్షన్ పడుతూ ఉండడం అనమాట. సో ఇట్లా చాలా రకాలు ఉంటాయి యాంగ్జైటీలో. సో ఏదైతే మనం ఫ్యూచర్లో జరగబోయే వాటి గురించి మనం విపరీతంగా భయపడిపోతుంటామో సో దీన్ని యాంగ్జైటీ అంటాం అనమాట. సో ఇది కూడా కొంత యాంగ్జైటీ ఓకే, లిటిల్ బిట్ స్ట్రెస్ ఉండాలి, దాన్ని మనం స్ట్రెస్ అంటాం అనమాట. లిటిల్ బిట్ స్ట్రెస్ ఉంటేనే కదా మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటాం. నేను ఈ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అంటే నేను రోజు ఇన్ని అవర్స్ పెట్టుకుని చదవాలి అనేది స్ట్రెస్ అనమాట. అది కాదు, డిస్ట్రెస్ ఉంటుంది అనమాట. ఈ డిస్ట్రెస్ ఏంటి అంటే నేను అసలు అవుతానా లేదా, అవ్వకపోతే మా పేరెంట్స్ ఏం చేస్తారు, లేదంటే నేను సాయంత్రం ట్రైన్ క్యాచ్ చేయగలుగుతానా లేదా, చేయకపోతే ఏంటి, ట్రాఫిక్ ఉంటుందేమో అని విపరీతంగా ముందే భయపడిపోతూ ఉంటుంది. దీన్ని డిస్ట్రెస్ అంటారు అనమాట. సో ఈ డిస్ట్రెస్ కొంతవరకు ఓకే, కానీ ఇది నీ డే టు డే లైఫ్లో ఎఫెక్ట్ అవుతుంది అని నీకు అనిపించినప్పుడు సో యూ హ్యాడ్ టు టేక్ కేర్. ఓకే, సో ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే, డిప్రెషన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది, కాన్సిక్వెన్సెస్ ఏంటి? డిప్రెషన్ నెగ్లెక్ట్ చేస్తే ఇంకా ఫ్యూచర్ మీద హోప్ ఉండదండి. నేను అంటే కొన్ని కేసెస్ చూస్తా, వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ హార్మ్ చేసుకోవడానికి కూడా కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. బాగా లో సెల్ఫ్ ఉంటుంది వాళ్ళకి, అంటే ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్, పక్కన వాళ్ళు బెటర్ అని. ఇది ఎప్పుడైతే నిన్ను జీరో చేసుకుంటుంటావో సో యు ఆర్ నాట్ గివింగ్ అ వాల్యూ. నీకు ఇంకేముంటుంది లైఫ్లో ఏదైనా చేయడానికి, ఆ ధైర్యం ఎక్కడ ఉంటుంది, ఏ జాబ్ చేయడానికి వెళ్ళలేవు. సో అదేవిధంగా లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో నేను ఒంటరి, నాకు ఎవరు లేరు, ఎందుకు ఈ బ్రతుకు అని సూసైడల్ థాట్స్ కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ డిప్రెషన్ అనేది అంటే చాలామంది 80% ఆఫ్ పీపుల్ అసలు ట్రీట్ చేయించుకోరు, ఎందుకంటే ఇది ఒక స్టిగ్మా. బయట వాళ్ళకి తెలిస్తే దీన్ని మళ్ళీ ఎలా తీసుకుంటారో అని చెప్పి కొంత భయం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే నువ్వు ఈ ట్రీట్మెంట్ చేసుకుంటావు, ఇప్పుడు మనం చాలామంది ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కాదు, కెరియర్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అయినా కానీ మనం కొన్ని కేసెస్ చూస్తే సడన్గా వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని వింటుంటాం. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఇంకెందుకు ఈ లైఫ్, ఏం చేయాలనిపించదు లేచినప్పటి నుంచి, అసలు నిద్రలో ఎందుకే లేస్తున్నామా అని ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. సో దట్ ఈస్ అ వెరీ సాడ్ మూడ్ ఆల్ ద టైమ్. రైట్. సో అంతవరకు వెళ్ళకుండా ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. యా. సో డిప్రెషన్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఒకటే ఇస్తారా, లేదంటే మెడికేషన్స్ కూడా ఉంటాయా? ఓకే, వాళ్ళకి ఎంత కాలం నుంచి ఉంది అనేది గమనించాలి.
సో వాళ్ళకి లాంగ్ టర్మ్ ఉంది అంటే అది బయోలాజికల్గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ బయోలాజికల్గా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి అంటే వాళ్ళ బాడీ ఫ్లూయిడ్స్ మీద ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటే వాళ్ళు కౌన్సిలింగ్ కూడా వినలేకపోతుంటారు. సో ఇలాంటి వాళ్ళకి మెడిసిన్ ఈజ్ కంపల్సరీ. ఒకవేళ అప్పుడే స్టార్ట్ అయింది, కొంచెం ఎక్కువ సివియారిటీ లేదు, కౌన్సిలింగ్కి రెస్పాండ్ అవుతున్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళకి నార్మల్గా కౌన్సిలింగ్ సరిపోతుంది. కొంతమందికి ఏమవుతుంది అంటే ఇప్పుడు మన డిప్రెషన్లో ఒక సిమ్టమ్ ఎక్కువ లో సెల్ఫ్ ఉంది, గిల్టీ ఫీలింగ్ ఉంది అని కొంతమంది ఉన్నప్పుడు, నాకున్న కేసులో నేను వాటిని తీసుకొని చెప్తున్నాను అనమాట. సో ఈ గిల్టీ ఫీలింగ్ ఉన్నప్పుడు నువ్వు చెప్పొచ్చు అనమాట, అంటే నీకు యు ఆర్ గుడ్, కానీ నువ్వు సొసైటీకి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోవటం వల్లే నువ్వు ఇలా అనుకుంటున్నావు, బట్ యు ఆర్ గుడ్ ఎనఫ్ అని వాళ్ళకి ఎప్పుడైతే ఆ సపోర్టు, ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ అలాంటివి మనం ఇవ్వడం అంటే మనం చెప్పగలిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని తీసుకోగలుగుతారు అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వగలుగుతారో అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా బయటకు వచ్చేయగలరు. అండ్ నేను చాలా మెడిసిన్ లేకుండా ట్రీట్ చేసిన కొన్ని కేసెస్ అయితే ఉన్నాయి. ఓకే. సో చాలామంది ఆర్ట్ థెరపీ అని, లేదంటే మ్యూజిక్ థెరపీ అని ఇలాంటివి కూడా మీరు ఇంట్లో చేయండి సో దట్ యూ కమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్ అంటారు కదండి. ఈజ్ ఇట్ ట్రూ దట్ రియలీ హెల్ప్స్? కొంతవరకు అవుతుంది ఈ ఆర్ట్ థెరపీ అవి. కాకపోతే థాట్ ఎందుకు వస్తున్నది, రూట్ కాజ్ ఆఫ్ ద థాట్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము థాట్ వచ్చింది, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది ఒక పని చేస్తున్నాము అంటే మళ్ళీ థాట్ వస్తుంది కదా. థాట్ అనేది మన మైండ్లోనే ఉంది. సో థాట్ రిపీటెడ్గానే వస్తుంది. కాకపోతే అది మాటికి మనం డైవర్ట్ చేయడానికి కొంత అంటే డిస్కంఫర్ట్ ఉన్నప్పుడే హెల్ప్ అవుతుంది, కానీ సివియర్ ప్రాబ్లం రిపీటెడ్గా వస్తుంది రోజంతా అది ఉంది అంటే మాత్రం థాట్కి రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని అక్కడి నుంచి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో డిప్రెషన్ గురించి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.